చూడగానే కడుపు పైకి కిందికి ఊగుతుందా లేదో చూడాలి ఫస్ట్. అదొకటి చూడాలి. ఫస్ట్ ఒక మనిషిని సేఫ్ ఎన్విరాన్మెంట్ తీసుకోవాలి. రోడ్డు మీద పడిపోతే రోడ్డు మీద కూర్చొని మనం తట్టలేము. ఫస్ట్ ఒక నలుగురు ఉంటే ఫస్ట్ హెల్ప్ పిలిచడం అలవాటు చేసుకోండి. ఎవరైనా మన ముందు ఒక మనిషి పడిపోయినాడంటే చుట్టుపక్కల నలుగురు చెప్పడం అలవాటు చేయండి, పడిపోయాడు చూడండి అని చెప్పి. ఎందుకంటే మీరు ఒక్కరే ఎత్తలేరు, మీరు ఒక్కరే అన్ని చేయలేరు. ఒక నలుగురికి చెప్పి వాళ్ళకు వేళ వచ్చిన తర్వాత తట్టాలి. వాడు లేలేదు, ఇలా తట్టాను, ఈ పిల్లోడు పలకలేదు. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు రెండు వైపులా, ఇటు పక్క రెండు వైపులా, ఈ పక్క అయినా ఈ పక్క అయినా ఏదో ఈ మెడ కింద ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది. మీరు ఇట్లా తిప్పితే గట్టిగా వస్తుంది ఒక మజిల్ మీ అందరికి. గట్టిగా ఇట్లా సైడ్ తిప్పండి, ఒక మజిల్ కనబడుతుందా మీ అందరికి? ఆ స్టెన్నో క్లియర్ స్టేడ్ అంటారు ఆ మజిల్ని. ఆ మజిల్కి మీ మధ్యలో మీ గొంతు మధ్యలో పైపు ఉంది కదా, ఈ పైపు మధ్యలో గ్యాప్లో పైన ఈడ జాకి ఈడ మీరు అట్లా వేలు 2 వేలు పెట్టినంటే 2 కానీ 3 వేలు కానీ పెట్టుకోండి. మీరు పెట్టుకుంటే మీకు తగులుతున్నాయి. ఒక పక్కే పెట్టుకో, 2 పక్కలు పెట్టుకోకండి. ఒక పక్క ఏదో ఒక పక్క ఇలా 3 వేలు పెట్టుకోండి. తగులుతుంది ఏమన్నా? తగులుతుంది కదా అందరికీ. అదే ఇంకో మనిషిని మీరు చూడాలి ఫస్ట్. తట్టిన తర్వాత వాళ్ళు పలకలేదంటే ఆ మనిషికి ఈ రెండు మీకు అర్థమైపోతుంది. ఇక మీకు ఈ 2 గ్యాప్లో ఇలా పెడితే మీకు అర్థమైపోతుంది. ఆ మూమెంట్ మీకు మీ చేతికి మీది ఎలా తగులుతుందో ఆ మనిషి కూడా అలా తగులుతుంది. అలా తగలినప్పుడు దాని అర్థం ఏంది? బ్లడ్ పారట్లేదు అంటే గుండె దొబ్బట్లేదు. గుండె పంపింగ్ అంటారు. గుండె దొబ్బుతుంది రక్తాన్ని, బ్రెయిన్కి మిగతా బాడీకి అంతా. గుండె కొట్టుకుంటేనే రక్తం అనేది మన అందరికి చేరుతుంది, మన బ్రెయిన్కి కానీ మిగతా ఆర్గన్స్ కానీ. అలా అవ్వట్లేదని దాని అర్థం. తర్వాత ఊపిరి కావాలంటే చూడొచ్చు, మీకు ఇలా చేతితో ముక్కు దగ్గర కానీ చూడొచ్చు. అలాగే మీరు ఇంకోటి కూడా తెలుసుకోవాలి, కొంతమందికి లోపల ఇరక్కుపోయి పడిపోతారు. అది ఉందా లేదా కూడా చూడాలి. గొంతులు ఏమైనా ఇరుక్కుందా, ముక్కులో ఏమైనా బ్లాక్ ఉందా చూడండి ఓపెన్ చేసి. ఇది అయిపోయిన తర్వాత కూర్చొని ఎప్పుడైనా గట్టి ఉండే ప్లేస్ తీసుకురండి. కరెక్ట్ అంటే మళ్ళీ పెద్దగా బెడ్ మీద పెట్టి చేయకూడదు. మళ్ళీ అలా అని బెడ్ మీద కానీ కొంచెం స్ట్రాంగ్ కింద గట్టిగా ఉండి అలాగే మంచి ప్లేస్ తీసుకొని రావాలి. ఏమి కొంచెం వెంటిలేషన్ ఉండే ఏరియా. మళ్ళీ ఇలా తీసుకెళ్ళి రోడ్డు మీద కానీ అట్లా పొడదలో కానీ అట్లా కాకుండా కొంచెం అంటే మనకు ఉండదు అంత స్పేస్ చూసుకోవాలి. ఉన్న చోట్ల ఎత్తుకోవాలి మంచి ప్లేస్. ఇది 5 నిమిషాలు అయిపోతుంది అంతా. తీసుకున్న తర్వాత మీ చెయ్యి అందరు ఇలా చెయ్యి ఈ భాగం మోస్ట్లీ అందరు ఇక్కడ కుడి చేతి వాడుకునే వాళ్ళే ఉంటారు. బలమంతా కుడి చేతి వాళ్ళే ఉంటారు. ఎవరో లెఫ్ట్ హ్యాండర్స్ రైట్ హ్యాండర్స్ అంతా మీ బలం రైట్ హ్యాండ్లోనే ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు గొంతు ఉంది కదా, ఇక్కడ ఒక ఎముక ఉంటుంది. ఉందా గొంతు కింద? అలాగే మీ చెస్ట్ దగ్గర ఇక్కడ ఒక ఎముక ఆగిపోతుంది ఇక్కడ వరకు ఆడవుతుంది. ఆ రెండింటికి మధ్యలో అక్కడ గుండె ఈజీ బాగా మీకు ఇది వస్తుంది మధ్యలోకి. రెండింటికి అంటే కొంతమంది చిన్నపిల్లలకైతే జానర్ పెడితే మధ్యలో కరెక్ట్గా జానర్ మధ్యలోకి ఇలా పెట్టి ఈ మడిమ భాగాన్ని ఎందుకంటే ఇక్కడే బలం అంతా చూపించాలి, బలం వస్తుంది కదా. ఇలా పెట్టి దానికి సపోర్ట్గా ఈ చెయ్యి ఇలా పెట్టిన తర్వాత ఇది ఉంది కదా, ఈ ఎల్బోస్ ఉన్నాయి. ఈ ఎల్బోస్ వంచకూడదు. మీరు టికెట్ దొబ్బడానికి లేదు, స్ట్రైట్గా పెట్టాలి. స్ట్రైట్ ఇలా పెట్టాలి, ఇది స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే మీ బలం అంతా ఇట్లా భుజాలు కానీ ఇలా కిందికి వెళ్ళాల్సిందే. కానీ ఇలా వచ్చారనుకో మీకు మీ చేతిలో కంట్రోల్ ఉండదు, మీరు ఎంత దుబ్బుతున్నారు అనేది. ఇలా వెళ్ళిపోతా అంటే నువ్వు దుబ్బేస్తుంటావు. ఇలా పెడితేనే మీకు కంట్రోల్గా ఎంత పుష్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఈ అబ్బాయి కొంచెం మెల్లగా వదులుతున్నాను, అప్పుడు మాత్రం కొంచెం గట్టిగా వస్తుంది. ఏం ఇబ్బందిగా 5 సెంటీమీటర్ల కనీసం 5 సెంటీమీటర్లు అంటే ఇంతన్నా పోతుంది కిందికి, కిందికి 5 సెంటీమీటర్ల పైన మనం దొబ్బాలి. అంటే 1/3 వరకు. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఇంత ఉంది కదా అబ్బాయిది, ఆల్మోస్ట్ ఇంత చెస్ట్ ఉంది. దీనికి 1/3 అంటే ఈ వరకు వెళ్ళొచ్చు. అంటే ఈ వరకు వెళ్ళొచ్చు. ఈ 1/3 ఈ 3 భాగాలుగా డివైడ్ చేస్తామంటే ఈ ప్రాంతాన్ని ఈ వరకు వెళ్ళొచ్చు. ఈ పిల్లోడికి దొబ్బొచ్చుకున్నాం. ఇంకోటి భయపడాలండి ఎప్పుడు చేసేటప్పుడు. ఏమైనా వెనకలు ఎరుగుతాయి, ఏమో రిప్స్ ఎరుగుతాయి, బర్రెలు ఎరుగుతాయి, పర్లేదు. ఇప్పుడు ఎలాగో చచ్చిపోయిన మనిషికి పొరపాటు మీరు చేసిన దానిలో బ్రతికాడు అనుకోండి, అప్పుడు బర్రెంకులు ఎరిగితే ఏమైంది? ఏం కాదు. అది కావాలంటే దానికి ఫ్రాక్చర్ కావాలంటే వేస్తాం, కూర్చుంటాడు ప్రశాంతంగా. మీరు గుండె నచ్చింది అనుకోండి ఏం కాదు, సరేనా? ఎప్పుడు భయపడద్దు. మీరు కుదురు 100 సార్లు అని ఎలా చేయాలి అంటే 10 సెకండ్లకు 16 సార్లు అంటే ఒక్క సెకండ్లో 1.5 కంప్రెషన్ అవ్వాలి. ఇలా మీరు దొబ్బి ఇలా ఇంటికి ఒక కంప్రెషన్ అంటారు. అలా కనీసం నిమిషంలో 100 సార్లు చేయగలగాలి. ఇలా 2, 3, 4, 5, 6 అది 1 అలా నిమిషంలో 100 చేయాలి. కౌంట్ చేసుకుంటూ ఉండాలి. కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం. ఈ 100 చేసే మధ్యలో 30 సార్లు చేసిన తర్వాత అందరికి ఒక మనిషికి నేనేంది ఊపేది ఇది ఉంటే ఇప్పుడు అవును అది కూడా ఒక రకమే. ఎందుకంటే కొంతమందికి టీవీ ఇలాంటి వాళ్ళు ఉంటారు, మనం నోరు పెట్టడం కూడా మనకు కొంచెం ఇబ్బంది.
చేయాలన్నా కూడా. అలాంటి చేయలేనప్పుడు కనీసం కంప్రెషన్స్ అన్న కంటిన్యూ చేయండి. అంబులెన్స్ వస్తుంది కదా, అందులో మోస్ట్లీ గవర్నమెంట్ రూల్ ప్రకారం 10 to 20 minutes ఒక అంబులెన్స్ రావాలి. అలా అరేంజ్ చేస్తుంది గవర్నమెంట్. ఆ 10 నిమిషాలు మీరు ఇది చేసినా అట్లీస్ట్ వాడికి సర్క్యులేషన్ అవుతుంటారు గుండె నుంచి. కాబట్టి బ్రతికే అవకాశాలు ఉంటాయి ఇంకా అప్పటికి కూడా. రెడ్గా తర్వాత ఈ ఊపిరి విషయానికి వచ్చేసరికి, ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళంతా చేస్తారు కదా, అప్పుడు ఎవరో బయట అంటే మేము నోరు పెట్టి ఊదమంటారు. ఇప్పుడు మీ ఇంట్లోనే పడిపోయారు, అప్పుడు నోరు పెట్టి ఖచ్చితంగా ఊదలేదు. ముందు మోకాలు అనేవి ఇలా పెట్టుకోండి ఖచ్చితంగా. అది ఒకవేళ పైన ఏరియా అయితే ఖచ్చితంగా మోకాలు ఇలా పెట్టుకుంటేనే, మీరు దూరంగా నిలబడి ఇలా వస్తున్నారంటే మీరు దొక్కలేరు. ఇలా మోకాళ్ళతో దగ్గరగా ఉంటేనే మీరు చేయగలుగుతారు. మీ బాడీ అంతా స్ట్రైట్గా పెట్టి ఇలా పెట్టి చేయగలుగుతానే కరెక్ట్గా చేయగలుగుతారు. దూరంగా ఇట్లా నిలబడి ఇలా అవుతుందనంటే అది కరెక్ట్ అవ్వదు. అనేది దగ్గరగా ఉండి రైట్ ఇంకా కుదిరితే రైట్ సైడ్ ఎక్కువ ఉండండి, ఇంకా బాగా వస్తుంది. ఇది ఇలా పడుకున్నాడు కాబట్టి ఇలా కూర్చున్నాము. ఒకవేళ ఇంకా బాగా ఇలా దగ్గర ఉంటే రైట్ సైడ్ ఉంటే ఇంకా కన్వీనియంట్గా వస్తుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఊపిరి అప్పుడు మీకేం ఉండదు కదా, ఊపాలనిపిస్తుంది కదా, వాళ్ళకి ఏరు ఇవ్వాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం మెడని ఇలా పెట్టేసి ఈ ముక్కు మూయాలి మనం ఊదడానికి. ఎందుకంటే మనం ఇచ్చిన ఎయిర్ బయటకు రాకూడదు. వాళ్ళకి డైరెక్ట్ లంగ్స్లోకి వెళ్ళగలి కాదు, అది మనం ఇచ్చే ఎయిర్ ఫోర్స్ఫుల్గా ఇస్తాం కాబట్టి. అప్పుడు ఈ ముక్కుని ఇలా మెడ కొంచెం పెట్టి ఈ ముక్కును మూయాలి. చాలా అవసరం, మీ అందరూ తెలుసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇలా ముక్కు మూసి ఈ నోరుని ఇలా తెచ్చాలి. తెచ్చి నోట్లో నోరు పెట్టి ఖచ్చితంగా గ్యాప్ లేకుండా నోట్లో నోరు పెట్టి ఊదాలి లోపలికి. అలా 2 సార్లు చేయాలి. 30 సార్లు ఇది అని కరెక్ట్ కౌంట్ చేసుకోవాలి. 30 సార్లు ఇలా అని తర్వాత 2 సార్లు ఊపి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేయాలి. అలా నిమిషంలో 100 అయ్యేలోపు అక్కడ 2 సార్లు ఊదుతారు మీరు. 100 అయ్యేలోపు 2 నుంచి 3 సార్లు ఊదుతారు. అలా ఊదినప్పుడు అలా చేస్తున్నారు. మీకు ఒకవేళ చేయలేదనుకోండి, ఇంకొకరిని హెల్ప్ తీసుకోండి. మీలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, అప్పుడు 2 ఉన్నారు అనుకో.